పాలమూరు జిల్లాలకు సాగు తాగునీటికి వరప్రదాయనిగా ఉన్న జూరాల వట్టిపోతుంది. ప్రాజెక్ట్ నీటి మట్టం డెడ్ స్టోరేజ్కి చేరుకు వచ్చింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా 3.22 టీఎంసీలు డెడ్ స్టోరేజ్లో ఉంది. మిగిలిన నీటిని మాత్రమే గ్రావిటీ ద్వారా విడుదల చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ప్రాజెక్టులో 3.203 టీఎంసీల నీరు నిల్వ ఉంది. విడుదల చేసుకోవడానికి వీలుగా 0.540 టీఎంసీల నీరు మాత్రమే మిగిలి ఉంది. గత సంవత్సరం వర్షాకాలంలో వర్షాలు లేక ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. కుంటలు, చెరువులు ఎండిపోవడంతో భూగర్భ జలాలు అందనంత లోతుగా వెళ్తున్నాయి. సాగుకు నీరందక అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే బానుడి బగబగవతో భూగర్భ జలాలు అదనంత లోతుకు పోయాయి. ఎండతాపంతో త్రాగునీటి కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లాలో నెలకొంది. గత ఏడాది వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలలో నీటి మట్టాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో సాగు, త్రాగునీరు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి సాగు, త్రాగునీరు అందించేవారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో వర్షాలు పడితే ఆలమట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి అక్కడి నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద నీరు చేరేది. గత ఏడాది వరద నీరు జాడలేకపోవడంతో కృష్ణానది బక్కుచిక్కిపోయి జలాశయాలతో నీటి మట్టాలు గణనీయంగా పడిపోయాయి. గత ఏడాది జూరాల ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవకపోవడంతో జూరాలకి ఇన్ఫ్లో లేకపోవడంతో నీటి మట్టం తగ్గిపోయింది. జూరాలపై కోయల్ సాగర్, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులు ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 9.657 టీఎంసీలకు గాను 0.540 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. గత సంవత్సరం జులైలో ముంచెత్తిన కృష్ణానది ప్రస్తుతం మూగబోయింది. 2002 నుంచి 2016 వరకు కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కరువు పరిస్థితి నెలకొనడంతో పంటలు దిగుబడి తగ్గడంతో పాటు రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం అదే పరిస్థితి పునరావృతమైంది. ఎండాకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ మండుతున్న ఎండలతో నీటి ఆవిరి పెరిగి జలాశయాల్లో నీరు డెడ్ స్టోరేజ్కు చేరుకుంది. ఇప్పుడున్న పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న వర్షాకాలంలో భారీ వర్షాలు ఎగువ ప్రాంతాల్లో కురిస్తే తప్ప జూరాలకు కొత్త నీరు వచ్చే అవకాశం లేకపోదు. అంతవరకు మంచి నీటికి కటకట తప్పదు. అయితే తాగునీటి అవసరాల కోసం కర్ణాటకలోని ఆల్మట్టి నుంచి 15 టీఎంసీల నీటిని రాష్ట్రానికి తరలిస్తే తప్ప తాగునీటి కష్టాలు ఎదుర్కోలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.